మాతృదేవోభవ. నీ దయ ఇట్టులుండునే జగన్మాత, నీ దయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. నీ దయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. ఏది ఎటైన గాని మనసెంత తెగించిన గాని, ఏది ఎటైన గాని మనసెంత తెగించిన గాని, నాకు నీ పాదయుగం మెదిక్కు, నాకు నీ పాదయుగం మెదిక్కు. కనుపాపలో వేయి వెలుంగులీనగన్, నాకు నీ పాదయుగం మెదిక్కు. కనుపాపలు వేయి యుగం, కనుపాపలు వేయి వెలుంగులీనగన్, నాకు నీ పాదయుగం మెదిక్కు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1523వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 223వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు దయ మన మీద కొరబడం లేదు అనేటువంటి బాధ కలిగినప్పుడు, భయం వేసినప్పుడు ప్రార్థన చేయవలసిన విధానం ఇది. నీ దయ ఇట్టులుండునే, ఇంతేనా అమ్మా దయ అంటే ఇంతేనా, మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం, మా ఆలోచనలు మేమే అనుసరిస్తూ ఉన్నాం, నువ్వేదో ఆలోచన ఇచ్చావని పని చేయించావని అనుకుంటూ ఉన్నాం, ఇంతేనా? ఎందుకంటే భగవద్ అనుగ్రహం విషయంలో స్పష్టత ఏమి ఉండదా, జీవితంలో ఒక ప్రత్యక్ష నిదర్శనం ఏముండదా అని తప్పిస్తున్నాడు భక్తుడు. అందుకే ఇలా మాట్లాడతాడు. ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీదయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధలు స్రవించు. నీకన్నా నేను నమ్ముకున్న కవిత్వమేనయ్యమ్మా, అది అమృతాన్ని ప్రవహింపజేస్తూ ఉంటుంది. చదువుతుంటేనే అమృతం తాగుతున్నంత ఆనందంగా ఉంటుంది. సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదం సారం సజ్జన సంగతం అన్నారు. సంసారం ఎలాగో విషవృక్షమేట జీవితం అనేది. కానీ దీనికి రెండే అమృత ఫలాలు ఉన్నాయట. ఒకటి కావ్యామృత రసాన్ని ఆస్వాదించడం, ఒకటి సారం సజ్జన సంగతం, సజ్జన సాంగత్యం ఒకటి. మరి అంచేత కావ్యామృతమే బాగుంది, నీ దయ అనే అమృతం కంటే మరి ఏమిటో మరి కవులు సైతం, మహర్షులు సైతం, పురాణవేత్తలు సైతం నీ దయ నీ దయ అని మాట్లాడతారు. ఏదయా నీ దయ మా మీద లేదయా అన్నట్టే ఉంది. ఆయన గడ్డగట్టి బొమ్మ అయిపోయావమ్మా, కొయ్య రూపంలో ఉన్నావు, ఏదో చక్కబొమ్మ, నువ్వు దేవుడు అని అనుకుంటున్నావు అంతే. అజ్ఞానము విజ్ఞానము. అటువంటి నీ దయ ఇలా ఉండకపోతే కవిత్వంలాగా అమృతాన్ని ప్రవహింపజేస్తుందా నా పిచ్చి కానీ అని ఒక అమాయకపు ఆరోపణ. తల్లి మీద కోపం వచ్చినప్పుడు పిల్లాడు మాట్లాడే విధానం ఇలాగే ఉంటుంది. నీ దయ ఇట్టులుండుని ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించున. ఏది ఎటైన గాని మనసెంత తెగించిన గాని, నాకు నీ పాదయుగం మెదిక్కు. కనుపాపలు వెయ్యి వెలుంగులీనగన్. ఏది ఏమైనా సరే, మనసెంత తెగించిన గాని, మనస్సు ఎంతగా తెగించినా సరే, ఎంత లొంగకపోయినా సరే, నేను నీ పాదాలే పట్టుకుని ఉంటాను. ఇది నిశ్చలమైన భక్తి. ఎందుకు? కనుపాపలు వేయి వెలుంగులీనగన్. మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరే వరకు నీదే పూచి, నేను నిన్ను మాత్రం వదలను. ఇంత పట్టుదల భక్తునిలో ఉంటే తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. నీ దయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధలను స్రవించున. ఏది ఎటైన గాని మనసెంత తెగించిన గాని, నాకు నీ పాదయుగం మెదిక్కు. కనుపాపలు వెయ్యి వెలుంగులీనగన్. 325వ నామంలో ప్రవేశిస్తాం. కళ్యాణి జగతీయకందా కరుణారససాగరా. కళ్యాణి అనే నామానికి మనం కళ్యాణప్రదమైనటువంటి భావాన్ని వ్యాఖ్యానాన్ని చేసుకున్నాం. ఎవరు భగవన్నామాన్ని నిరంతరం
భగవంతుని యొక్క కళ్యాణ నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారికి గ్రహదోషాల వల్ల కలిగే ఇబ్బందులు కానీ, దుర్నిమిత్తములు, దుశ్శకునాల ఫలాలు, దుస్వప్నాల ఫలాలు వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. అదే ధూర్జటి చెప్పిన మాట. నీ కళ్యాణనామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధలు పెట్టగా జాలుని దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు. మిడతలు కొన్ని వేల మిడతలు పోగైతే మాత్రం అగ్నిని ఏం చేయగలుగుతాయి? నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు. అంచేత భగవత్ సేవ చేసి మన క్లేశాన్ని పోగొట్టుకోవాలి కానీ ఏదో రాహుదోషమని, కేతుదోషమని, దుస్వప్నానికి ఏం చేయాలండి, ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఈ చెడ్డకాల ఫలం పోతుందా? అసలు అది కళ అని గ్రహిస్తే వెంటనే పోయింది, గొడవలేదు. ఇంకేం అవసరం లేదు దానికి. అది కళ అని గ్రహిస్తే చాలు. జీవితమే కళ అని వేదాంత శాస్త్రాలన్నీ చెబుతూ ఉంటే కళను పట్టుకుని మళ్ళీ వేలాడడం ఏమిటండి? అజ్ఞానం. కానీ కళ ఏదైనా కళే. భగవంతుడి కళలోకి వచ్చినా కళే, బండరాయి కళలోకి వచ్చినా కళే. అది కళ, అది భ్రమే. అది రెండూ భ్రమలే. భగవద్విగ్రహం కళ్ళలోకి వచ్చినంత మాత్రాన అది నిజము కాదు. ఓ బండరాయి కళ్ళలోకి వచ్చినంత మాత్రాన అది నిజము కాదు. రెండూ భ్రమలే. మనం ఏదో దేవుడిని దాని బండరాయిని వేరు వేరు పేర్లు పెట్టాం కాబట్టి ఆ వేరుగానే భావించి బయటకు కూడా చెప్పుకుంటూ ఉంటాం. రెండూ మన మనస్సు కల్పించిన భ్రమే, అందరికీ తెలిసే విషయం. అసలు జీవితమే అలాంటిదయా అని చెబితే మళ్ళీ అందులో జీవితమే ఓ కళ. కళలో కళ గురించి మనం చర్చిస్తున్నాం, అసలు కళను పట్టుకోవడం మానేసి. ఇదే ఓ పెద్ద కళ. దీంట్లో వచ్చేది కళలో కళ. సమిష్టిగా బ్రహ్మదేవుడు కంటున్న కళ అంటారు. ఆ సమిష్టి కళలో మన జీవితం ప్రత్యేకమైన కళ, కళలో కళ. స్వప్నే స్వప్నమివా అంటారు వేదాంత గ్రంథాలు. అంతే. అలా అనుకోగలిగితే మనస్సు తేలిగ్గా ఉంటుంది, హాయిగా. అది నిరంతర అభ్యాసం చేయాలి. అప్పుడు మనసెంత తెగించినగానే అన్న మాట ఉండదు, మనసు దారికి వస్తుంది. దానికి భగవన్నామస్మరణ శరణ్యం. అంతే భగవత్ సేవ ద్వారా, అంటే నామస్మరణ ద్వారా మనస్సును అక్కడే లగ్నం చేయడం ద్వారా హతక్లేశులం కావాలి. అన్ని రకాల కష్టాలు మనం పోగొట్టుకోవాలి. ఇప్పుడు 325వ నామం జగతీకందాయై నమః. జగతి అంటే జగత్తు, కంద అంటే మూలం. జగత్తుకు మూలమైన దానవమ్మ నీకు నమస్కారం. కంద అంటే దుంప, మూలం. మనకి ఇప్పటికీ కూడా కంద పెండలం అని వాడతాం కదా. అంచేత జగత్తుకి మూలకందం అమ్మవారి నుంచే ఈ సృష్టి ఏర్పడింది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అక్కడే చెప్పుకున్నాం. ఆవిడ కన్ను తెరిస్తే ఈ సృష్టి ఏర్పడింది, ఆవిడ కన్ను మూసుకుంటే ఈ సృష్టి ఆగిపోతుంది. అంచేత జీవితం అనేది ఏమిటి? కళ్ళు తెరిస్తే ఏర్పడేది, కంటితో చూసినటువంటి దృశ్యాలతో ఏర్పడేది కళ. ఏ దృశ్యం తన్నశ్యం, దృగ్బ్రహ్మ దృశ్యం మాయ. అన్ని వేదాంత గ్రంథాలు ఒకే మాట చెబుతున్నాయి, కనిపించేది మాయ. కనిపిస్తోంది అని ఎవడు భావిస్తున్నాడో వాడు శాశ్వతం, వాడెవడో కనుక్కోమన్నారు. దృగ్బ్రహ్మ, దృశ్యం మాయ. అలాగే దృశ్యం తన్నశ్యం, ఏది కనపడుతోందో అది మారిపోతూనే ఉంటుంది. మారిపోతుంది అంటే లేదనే అర్థం. ఉన్నదేది మారదు. నా అసతో విద్యతే భావక, నా అభావో విద్యతే సతః. లేనిదానికి ఎప్పుడూ అస్తిత్వం లేనే లేదు, ఉన్నదానికి లేకపోవడము ఉండదు. అంచేది జగత్తు ఉంది అని మనం అంగీకరిస్తున్నామంటే దేవుడు లేడని అంగీకరించాలి. దేవుడు ఉన్నాడని అంగీకరిస్తున్నామంటే జగత్తు లేదని అంగీకరించాలి. రెండూ ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. శాస్త్రం ప్రకారము సాధ్యం కాదు, వాస్తవంగా అసలే సాధ్యం కాదు. వాస్తవంగా అయితే మనం కంటితో చూస్తున్నాం కాబట్టి జగత్తే ఉన్నట్టు లెక్క. జగత్పతిని గురించి విచారణ చేయవలసిందే, తప్పేం లేదు. శాస్త్రం ప్రకారం అంతే. లేదండి ప్రత్యక్ష నిదర్శనం కాదు, అనుభూతులు ఉన్నాయంటే ఆ అనుభూతి ప్రకారం నిజమైతే జగత్తు తప్పు అవుతుంది. మంచిది ఏదో ఒకటే ఉంటుంది, అంచేత అద్వైతమే సిద్ధాంతం. జగన్మిథ్య, ఇది ఉన్నట్టు కనపడుతుంది కానీ ఇది లేదు. ఇది ఉందని, ఇది శాశ్వతమని అంగీకరించామంటే జగత్పతిని తిరస్కరించాల్సిందే. దాన్ని జరిగే విధంగా జరిగిపోతుంది కదా. వెనకాల ఒకడు ఉండాల్సిన పని ఏమిటి? ఆయన ఉండి చేయిస్తున్నాడు అంటే విడిగా ఉండి చేయిస్తున్నాడా, కలిసిపోయి చేయిస్తున్నాడా? విడిగా ఉంటే ఆయనకి ఈయనకి మధ్యలో ఏముంది? విడిగా అంటే ఎలా చెబుతామన్నా, మధ్యలో ఖాళీ ఉంటేనే కదా విడిగా. రెండు కుర్చీలు విడివిడిగా ఉంటే, ఖాళీ ఉంటే రెండు కుర్చీలు అంటాం. మనం కలిపేసి ఉంటే సోఫా అంటాం. అంచేత జగత్తు పరమాత్మ రెండు విడివిడిగా ఉంటే మధ్యలో ఖాళీ ఉంటే ఆ ఖాళీ ఏమిటి? అంచేత పరమాత్మ కాకుండా వేరే ఏదో ఉంది కాబట్టి ఆయన అపరిపూర్ణుడు అవుతాడు. అప్పుడు సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం ఉండవు. అటువంటి భగవంతుని తిరస్కరించాలి. ఏదో ఒక రాజు పరిపాలన చేసినట్టుగా ఒక చోట కూర్చుని ఆయన అంతటిని నిర్వహిస్తూ ఉంటాడు. ఒక చోట కూర్చోవడం అనేది ఉంటే నిర్వహించలేడు.
అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి నిర్వహిస్తున్నాడు. సర్వాంతర్యామిత్వం పోతుంది. ఒకచోట కూర్చున్నాడు అంటే ఒక ప్రధానమంత్రో ముఖ్యమంత్రో రాజు ఎవరైనా ఒకచోట కూర్చొని నిర్వహించవచ్చు. ఆయన నిర్వహణ నైపుణ్యం గొప్పదే కావచ్చు. కానీ అంతటా ప్రధానమంత్రిని సర్వాంతర్యామి అనరు. సర్వాంతర్యామి అయితే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు సర్వాంతర్యామి అయితే ఇన్ని ప్రమాదాలు జరగవు. 44 మంది జవాన్ల ప్రాణాలు పోవు సర్వాంతర్యామి అయితే. ముందు తెలుసుకుని దాన్ని అరికెట్టుకునేవారు కదా. అంచేత మూలమైనటువంటి కందం జగతీ కంద, మూలమైన దుంప. అంచేతను ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా అందులో వచ్చిన పిలకల్లాంటివి. ఆ పిలకలకి మళ్ళీ ఈ దేశాలు ఖండాలు అన్నీ మొలకల్లాంటివి. ఆ మొలకలకు మళ్ళీ మన జీవితాలన్నీ మొగ్గల్లాంటివి. మన జీవితాల్లో దశలన్నీ మొగ్గలో ఉండేటువంటి చిన్న చిన్న ఈకల్లాంటివి, పీచులు లాంటివి. అయితే ఏదైనా సరే అల్పం అల్పం అల్పం. అంచేది ఈ అల్పమైన జీవితాన్ని గురించి అంత బాధపడవలసిన అవసరం లేదు, అంత తాపత్రయపడవలసిన పని కూడా లేదు. దాన్ని చాలా తేలిగ్గా తీసుకోగలిగితే బతికినంతకాలం హాయిగా ఉంటాం. పోవడం అనేది ఎలాగో తప్పదు. సుఖంగా ఉన్నవాడికి తప్పదు, దుఃఖంతో ఉన్నవాడికి తప్పదు, మధ్య రకంగా ఉన్నవాడికి తప్పదు. దాని గురించి ఇన్ని వ్యాఖ్యానాలు అనవసరం. ఇంకా అంచేత జగతీ కందాయే నమః, జగత్తుకంతటికే ఆవిడ మూలం. ఆ శక్తి కారణంగానే ఈ జగత్తు నడుస్తుంది. అసలు ఉన్నదే ఆ శక్తి. జగత్ అనేది మిథ్య. ఇందులోనే కాస్త ఈ కంద శబ్దం వచ్చింది కాబట్టి కందమూల ఫలాలు, వాటి ప్రాధాన్యం గురించి ఒక్క మాట చెప్పుకుందాం. పూర్వం ఋషులు కందమూల ఫలాలు తినేవారు. ఏమిటి కందమూల ఫలాలు? కంద అంటే దుంప, మూలం అంటే వేళ్ళు, ఫలం అంటే పళ్ళు. ఋషి జీవనంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆ ఋషుల ఆశ్రమాల్లో ఎక్కడ పొయ్యి ఉన్నట్టుగా మనకి పురాణాల్లో కనపడదు. అగ్నిహోత్రం వేరు, యజ్ఞం అగ్నిహోత్రం ఉంటుంది, కానీ వంట పొయ్యి ఉన్నట్టుగా కనపడదండి చాలామంది ఋషుల ఆశ్రమాల్లో. వశిష్ఠుడు అరుంధతి ఆశ్రమంలో కూడా పొయ్యి మీద ఫలానా వంట వండింది అరుంధతి దేవి అన్న మాట కనపడదు. మరి ఎలా బతికేవారు? ఇదే కందమూల ఫలాలండి. శిష్యులు గురువుగారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో వెళ్ళడం, దుంపలు వేళ్ళు పళ్ళు ఏరుకొని రావడం, అవే అందరూ పంచుకొని తినడం, సరిపెట్టేసుకోవడం, నీళ్లు తాగడం, అంతే. అవి కూడా ఎక్కువ భాగం రాలిన పళ్ళే తినేవారు. పళ్ళు రాలగొట్టేవారు కాదు. పళ్ళు రాలగొడితే పళ్ళు రాలగొట్టడమే. ఆ వేళ్ళు కూడా చాలా ఎక్కువగా మళ్ళీ మొలకెత్తే అవకాశం లేనివి అవే చూసేవారు. కొన్ని రకాల మొక్కలే వేళ్ళు ఆకారంగానే ఉంటాయి, అటువంటివి తినేవారు. అవి చాలా బలం కూడా. ఈ దుంపలు కానీ ఈ వేళ్ళు కానీ ఈ రాలిన పళ్ళు కానీ చాలా బలంగా ఉంటాయి, తాజాగా. అందుకే అరణ్యం లోపలికి వెళ్ళేవారు. ఒక్కోసారి ఆ సమిధలు దర్భలు కందమూల ఫలాలు తేవడానికి చాలా ఆలస్యం అయ్యేది. ఎందుకంటే రాలినవే తేవాలి అన్నప్పుడు బాగా లోపలికి వెళ్ళాలి. రాలగొట్టేచ్చంటే ఇంటి ముందు చెట్లే సరిపోతాయి. అలా చేసేవారు కాదు. జీవహింస విషయంలో వాళ్ళు మొక్కల విషయంలో కూడా అలా ఉండేవారు. ఇవాళ మనం రకరకాల కార్యక్రమాల నిమిత్తం రకరకాల పుష్పాలు ఫలాలు ఉపయోగిస్తున్న వాళ్ళంతా ఆలోచించాలి. ఆ ఋషి జీవనానికి వారసులం కదా మనం. పైగా ఆ మూలమైన దుంపలు, మూలమైనటువంటి వేళ్ళు, అవి రాలినటువంటి తాజా ఫలాలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాదు వాళ్ళలో విషయవాంఛలు తక్కువగా ఉండేవి, బలం ఎక్కువగా ఉండేది, శారీరక బలం గట్టిగా ఉండేది. విద్యార్థులే పెద్ద పెద్ద కట్టెల మోపులు లాంటివి మోసేవారు. దర్భలు అవి పట్టుకొచ్చిన పెద్ద పెద్ద మోపులు, సమిధలు పట్టుకొచ్చేవారు. కట్టెల మోపులు పొయ్యి కోసం కాదు, సమిధలు కావాలిగా. పెద్ద మోపులు పట్టుకొచ్చేవారు. ఎందుకంటే కొన్ని అరణ్యంలో కూడా వెళ్ళకూడని నిషిద్ధ దినాలు కొన్ని ఉంటాయి, చదువు చెప్పకూడని నిషిద్ధ దినాలు కొన్ని ఉంటాయి. పాడ్యం నాడు చదువు చెప్పేవారు కాదు, అష్టమి నాడు చదువు చెప్పేవారు కాదు, పున్నమి అమావాస్య చదువు చెప్పేవారు కాదు. మొత్తం మీద మనకేదో ఆదివారాలు ఉన్నట్టే అప్పుడు కూడా నెలలో మొత్తం మీద 7-8 రోజులు సెలవులు ఉండేవి. ఒక రకంగా 5 డే వీక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఏ 5 రోజులు చెప్పలేం, కానీ మొత్తం మీద నెలలో 4 నెలలు 8 రోజులు సెలవులు ఉండేవి. ఇవి అష్టమిలు 2, పాడ్యములు 2, పున్నం 1, అమావాస్య 1, 6 అయిపోలా. ఇంకా అలాగే శిష్టానధ్యాయం అనేవారు. వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వస్తే ఆ రోజు గురువుగారు ఆ గురువుగారు మాట్లాడుకుంటారు కాబట్టి విద్యార్థులకు పాఠం లేదు. అంచేది ఈ విద్యార్థులు సహజంగానే ఎవరో ఒకరు రావాలని కోరుకునేవారు. వారిని కూర్చోబెట్టి ఏదో మాట్లాడించేవారు. అలాగని సెలవు పడుకోవడం కాదు, వారిని కూర్చోబెట్టి మాట్లాడించేవారు. తద్వారా లోకజ్ఞానం కలిగేది. ఆ మహర్షి తీర్థయాత్రలు చేసి వచ్చిన వాడు అయి ఉంటాడు. ఆయన మార్కండేయ మహర్షి లాంటి వాడు వస్తే అక్కడ ఆ చూసిన ప్రదేశాలు వివరాలన్నీ చెప్పమనేవారు. ఆ రకంగా విద్యార్థులకి చూసినంత అనుభూతి కలిగేది, కొందరికి చూడాలనే ఆసక్తి కలిగేది. ఇలాగ లోకజ్ఞానాన్ని వృద్ధి పొందింపు చేసుకున్నారు ఆనాటి జీవన విధానాల్లో.
ముఖ్యంగా పొయ్యి అనేది లేకపోవడం వల్ల ఈ ఉడకబెట్టిన ఆహారం దానివల్ల పెరిగేటువంటి వాసనలు కామక్రోధాది వికారాలు వాళ్ళకి కలిగేవి కాదు. ఉడకబెట్టిన ఆహారంలో ఇవి ఉంటాయి. అరగడానికి కొంచెం తేలిగ్గా ఉండొచ్చు, కానీ వీటి వల్ల కామక్రోధ లోభమోహాలు పెరుగుతాయి. అదే పచ్చి ఆహారం సహజంగా లభించిన తినడం వల్ల అవి అలా అంత బాగా పెరగవు. బలం కలుగుతుంది, కొద్దిగా పెరుగుతాయి. ఆ మాత్రం వాళ్ళు నిగ్రహించుకునేవాళ్ళు. అంటే మనం ఏదో బ్రహ్మచర్యాన్ని పాటించాలండి, అదండి ఇదండి అని చెప్పడం కాదు, దానికి అనుకూలమైన వాతావరణం కూడా పెట్టుకోవాలి. బ్రహ్మచర్యంలో స్త్రీ పురుష సంపర్కం పనికిరాదు అంటారు. స్త్రీ పురుష సంపర్కం పనికిరాదు అని ఒక విద్యార్థికో విద్యార్థినికో మనం చెప్పినప్పుడు వాళ్ళ వేషం, వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి అన్నీ ఇతరులను ఎవరిని ఆకట్టుకునే విధంగాను, ఆకర్షించే విధంగాను, వ్యాఖ్యానాలు ఆశించే విధంగాను, లేదా వ్యాఖ్యానం చేసే విధంగాను ఉండకూడదు కదా. అందుకే ఆ రోజుల్లో బ్రహ్మచర్యంలో జాగ్రత్త తీసుకునేవారంటే అద్దం ఉండేది కాదు, దువ్వెన ఉండేది కాదు, అలంకరణ చేసుకునేవారు కాదు, జుట్టుకు నూనె రాసుకునేవారు కాదు విద్యార్థులు ఎవరు. ఇవాళ కూడా మన విద్యార్థులు చాలామంది రాసుకోవట్లా. వాళ్ళంతా పూర్వం బ్రహ్మచర్యం పాటిస్తున్నారు అని మహానుభావులకు నమస్కారం చేసుకోవాలి మనం, వాళ్ళని ఏం అనకూడదు. బ్రహ్మచారి అయినవాడు జుట్టుకు నూనె రాసేవాడు కాదు పూర్వం. ఎందుకంటే నూనె రాయడం, నిగనగలాడడం, దువ్వెన్న పట్టుకోవడం, ఇలా గిరగిరలు తిప్పడం ఉంటే చదువు రాదు. ఇంకా దీని మీద ఉంటుంది దృష్టి. వీడిని చూసి ఇంకోటి మాట్లాడతాడు. ఇక అక్కడి నుంచి అక్కడ బ్యూటీ క్లినిక్ తయారవుతుంది. వశిష్ఠాశ్రమం పక్కనే అరుంధతి బ్యూటీ క్లినిక్ అని తయారవుతుంది. అయిపోయింది, ఇంకా చదువులు లేవు ఇంకా. అందుకే వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే. వాంఛలు కలగకూడదనడం కాదు, కలిగే పరిస్థితులు ఏముంటాయో వాటిని మనం పరిహరించాలి. స్నానం చేయడం తప్పితే జుట్టుకు నూనె రాసుకున్నవాడిని, గిరజాలు దువ్వుకోనివాడిని చూసి ఆకర్షితులు అయ్యేవాళ్ళు ఎవరు ఉంటారు? వీళ్ళలో వీళ్ళకు కూడా అవన్నీ ఎందుకుంటే అందరూ మామూలుగానే ఉంటారు. దృష్టి అంతా చదువు మీదే ఉంటుంది. భూశయనం, నేల మీదే పడుకునేవారు, మంచాలు లేవు. సుమారుగా ఏకభుక్తం, రాత్రిపూట భోజనాలు ఉండేవి కాదు. మధ్యాహ్నం భోజనం సమయానికి శుభ్రంగా ఆకలేసేది, ఆ తినే పళ్ళే 4 ఎక్కువ తినేవారు, ఆ తినే కందమూల ఫలాలే ఎక్కువ తినేవారు, బలంగా ఉండేవారు. ఆహారం ద్వారా ముందు బలం సంపాదించాలి. ఇంకా దానిమై వచ్చేటువంటి రసమయ వాతావరణం అంతా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక, ఇప్పుడు కాదు. ఎప్పుడో కామధేనువు లాంటివి ఉండడం, అందరికీ ఏవో రకరకాల పదార్థాలని రాజభోజనాలన్నీ పెట్టడం అరుదుగా జరిగేది. అంచేది ఈ కాలంలో కూడా మనం కొన్ని నియమనిష్టలు పాటించాలి. అంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవాళ్ళు చేసినట్టుగా కొన్ని పద్ధతులు ఉండాలి. ఆ పద్ధతుల వల్ల ఆ నియమం ప్రకారం ఉండగలిగే శక్తి వస్తుంది. మన వాతావరణాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసి ఆ శక్తి మాత్రం ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన చుట్టుపక్కల 10 సినిమా హాళ్ళు మోతెత్తిపోతూ ఉంటే, రకరకాలుగా శబ్ద కాలుష్యం, పాటలు, డీజే సౌండ్ ఉంటే పరీక్షలకు చదువుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? పరీక్షలు పక్కనట్టండి, అసలు ప్రశాంతంగా ఉండడం కూడా సాధ్యం కాదు. ఇంత అటువంటి ప్రశాంతతను కోరుకునేప్పుడు ఆ వాతావరణాన్ని అక్కడ పరిహరించాలి, లేదా మనం అంతకన్నా దూరంగానైనా వెళ్ళాలి. అంచేది కందమూల ఫలాల జీవనం ఎంత గొప్పది అంటే, ఈ గ్యాస్ పొయ్యిలు లేవు కదా, కట్టెల పొయ్యిలు కూడా ఆనాడు ఋషి జీవనంలో ఉండేవి కాదనే చెప్పాలి. ఎందుకంటే కావ్యాల్లో ఎక్కడ పొయ్యి మీద ఏదో ఉడుకుతూ ఉండడం అలాంటి వర్ణనలు లేవండి అక్కడ. మహా అయితే ఏదైనా గంజి కాచేవారేమో అంతే. నివ్వరధాన్యపు గంజి లేడికి పోసేవారు. ఆ ఆడులేడికి, గర్భంతో ఉన్న ఆడులేడికి మొగలేడి ఆ నివ్వరధాన్యపు గంజిని తాను తాగి పుక్కిలి ద్వారా తాగించేదని కాళిదాసు కావ్యాల్లో వర్ణనలు కనపడతాయి. అలాంటివేవో కొద్దిగా అక్కడక్కడ ఉండేవి. అసలే ఏమీ లేదని కాదు, ఆ వర్ణనలు చాలా తక్కువ. దాన్ని బట్టి ఆ పొయ్యి, వంట, దాంట్లో మళ్ళీ ఉపకారాలు, వ్యవహారాలు, రకరకాల రుచులు, 4 కూరలు, 4 పచ్చళ్ళు, ఇవన్నీ వ్యవహారాలు లేవని అనుకోవాలి. ఆ కందమూల ఫలాలతోనే వాళ్ళు బాగా బతికేవారు. అంటే జగత్తు యొక్క మూలకందం మనకు అర్థం కావాలన్నా, జగతీ కందాయ నమః అనేది అర్థం కావాలన్నా కూడా క్రమంగా వయస్సు మీరుతున్న కొద్దీ ఆ కందమూల ఫలాల భోజనానికి అలవాటు పడడం మంచిది. 326వ నామం కరుణారససాగరాయై నమః. కళ్యాణి జగతీ కంద కరుణారససాగర. 326వ నామం కరుణారససాగరాయై నమః. కరుణ అనేటువంటి రసానికి, జలానికి సాగరమైన దానివమ్మ నీకు నమస్కారం. అంటే సముద్రంలో ఎంత జలం ఉంటుందో అమ్మవారిలో అంత కరుణ ఉంది. సముద్రంలో జలం ఎంత ఉంటుంది? ఎంతమంది ఎన్ని బిందెలు కాదు, ఎన్ని చెరువులు తోడేసినా సముద్ర జలం మట్టం తగ్గినట్టుగానే ఉండదు. ఆశ్చర్యకరంగా ఎన్ని నదులు వెళ్ళి అందులో కలిసినా సముద్ర జలం పెరిగినట్టుగాను ఉండదు. సుమారుగా అది ఒకటే. అంచేది అమ్మవారు సాగరం, ఆవిడ గంభీరంగానే ఉంటుంది. ఎన్ని వచ్చి అందులో చేరని, ఎన్ని అందులోంచి బయటికి వెళ్ళి. మరి ఆవిడ కరుణారస సాగరం అయితే ఎంత కరుణనైనా
మన మీద ప్రసరింపజేయగలుగుతుంది. అయితే దయాసముద్రులు అంటారు కొంతమందిని గురించి. దయాసాగరం అండి, విద్యాసాగరం అంటారు విద్యలు బాగా చదువుకున్నవాడిని. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేవారు. సాహిత్య సాగరం అంటారు. అలాగే ఇక్కడ కరుణారస సాగరం, అనంతమైనటువంటి కరుణ. అంటే ఏమిటి? సర్వస్వం ఇచ్చేస్తుంది అడిగినటువంటి భక్తుడికి. కేవలం భవాని అని పిలిస్తే చాలుట. తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజత పదాం. భక్తితో ఒక్కసారి భవాని అని పిలిస్తే చాలుట మొత్తం బ్రహ్మేంద్రాదులందరూ నమస్కరించేటువంటి తన స్థానాన్ని ఇచ్చేస్తుంది అన్నారు. అంత కరుణ, అంత భక్తిగా మనం ఆరాధన చేస్తున్నామా? చిత్తశుద్ధి అంత ఉందా? చిత్తశుద్ధి ఉండాలి అంటే ఆర్భాటం లేకపోవడం, హంగు చేయకపోవడం ఒకటే సరిపోదండి. మనస్సులో వేరే ఆందోళనలు దుఃఖాలు కూడా ఉండద్దండి. వాటిని కూడా తట్టుకోవాలి. కొందరు హంగు చేయరు, ఆర్భాటం చేయరు, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తారు. కానీ ఎప్పుడూ ఏదో ఆందోళన, ఏదో బాధలో ఉంటారు. ఏదో పోతుందేమో, ఏదో అయిపోతుందేమో, అది కూడా వదిలేయాలి. నిశ్చలంగా ఉండగలగాలి. అదే చిత్తశుద్ధి. చిత్తంలో ఏమీ ఉండకపోవడం చిత్తశుద్ధి, కానీ చిత్తంలో ఏవో మంచి ఉండడం, చెడ్డవి లేకపోవడం చిత్తశుద్ధి కాదు. అసలు మంచి చెడ్డ అన్న విచక్షణలకు అతీతంగా చిత్తంలో ఉండే జ్ఞాపకాలన్నీ తొలగించడమే చిత్తశుద్ధి. చిత్తాన్ని ఖాళీ చేయడం. అప్పుడు ఈ సర్వస్వదానం జరుగుతుంది. చిత్తం అనేది ఎప్పుడైతే లేదో భగవంతుడికి మనకి తేడా అయినా, జీవుడు దేవుడు ఉండవు, మధ్యలో లేకుండా ఉన్నది మనస్సే లేకుండా చేస్తున్నది. మనస్సు లేకపోతే జీవుడు దేవుడు ఒకటే. అలాగే జీవన్ముక్తినిస్తుంది. విదేహి కైవల్యమే కాదు, ఉండగానే ముక్తిగా ఉండొచ్చు. ఏవైనా ఉండని, వచ్చినవి వస్తాయి. అతను భోగాల్లో ఉండొచ్చు, యోగంలో ఉండొచ్చు, ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉండొచ్చు, లేదు ఏదైనా అనుభవిస్తూ ఉండొచ్చు. నిగ్రహించుకుని ఉన్నా వైరాగ్యంతో ఉంటాడు, ఏదైనా అనుభవిస్తూ ఉన్నా వైరాగ్యంతోనే ఉంటాడు. ఇది నాది కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అంతే. వారు ఇచ్చారు, ఏదో భోగం పట్టి ఓ సన్మానం చేస్తున్నారు, మంచిదే. మనం ఎలా కూర్చుంటాం? వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు, పువ్వులు పోసుకుంటారు, కిరీటాలు పెట్టుకుంటారు, పెట్టుకోనియండి, వారి సరదా. మన దృష్టి దాని మీద ఉంటే కదా. అందుకనే ఎంత సన్మానం ఎవరు చేసినా సరే నిర్మలంగా మనస్సులో నమఃశివాయ 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 అనే నామం జపిస్తూ ఉండాలి. అంతేగాని దండలు లెక్కెట్టుకోవడం, వచ్చిన వాళ్ళని చూడడం, ఫోటోలకు పోజులు ఇస్తూ కూర్చోవడం, ఇంకా బాగా తీయమనడం, ఈ వీడియో మాకు పంపారా అనడం, పంపిన దాన్ని మళ్ళీ వాట్సాప్లో 100 మందికి, ట్విట్టర్లో 100 మందికి పంపడం, ఇదంతా పెట్టుకున్నాడు అంటే ఈ సన్మానం ఈయన కోరుకుంటున్నాడు. అటువంటిప్పుడు రేపు అవమానానికి కూడా సిద్ధంగా ఉండాలి అని అర్థం. జీవన్ముక్తి అంటే అర్థం ఏంటంటే సన్మానాన్ని పట్టించుకోవద్దు, అవమానాన్ని కూడా పట్టించుకోవద్దు. వీడికి నచ్చింది సన్మానం చేశాడు, వాడికి నచ్చలేదు ఏదో అంటాడు, అన్నే అది వదిలే ఇది వదిలే, రెండూ నమఃశివాయ. వారి ప్రశంసలకు నమఃశివాయ, వీరి విమర్శలు నమఃశివాయ. విమర్శలు శివాయ, శివుడి కోసం వెళ్ళిపోయి ఆయన చూసుకుంటాడు ఏం చేయాలి. వీరెవరో ప్రశంసించారు నమఃశివాయ, అవి శివుడికి వెళ్ళిపోయాయి, వారికి ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. మనం ఖాళీగా ఉంటాం. ఇలా నెమ్మదిగా అభ్యాసం చేసిన కొద్దీ 50 ఏళ్లప్పటి నుంచి ఈ అభ్యాసం మొదలు పెడితేనండి స్త్రీ పురుషులు 70 ఏళ్ల నాటికి సాధ్యం అవుతుందండి. అంత అసాధ్యమైన విషయం ఏం కాదు. జీవన్ముక్తులైన వాళ్ళు పూర్వమే చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు కొంతమంది ఉన్నారు. నేను అప్పుడప్పుడు సాహసించి కొంతమంది వ్యక్తుల పేర్లు చెబుతున్నాను. నేను వాళ్ళని వెళ్ళి చూడండి, ఒకసారి తెలుస్తుందండి. సో ఏదో ఒక ఇంట్లో ఆ తత్వశాస్త్రం తెలుసుండడం అనే ఒకే ఒక కారణంగా ఆ తత్వచింతన చేస్తూ భార్య లేకపోయినా సరే, పిల్లలు లేకపోయినా సరే, ఎక్కడో దూరంగా ఉన్నా సరే, ఒక్కరే ఉంటూ మహా అయితే ఒక సేవకుడు ఎవరైనా, వృద్ధాప్యం కాబట్టి ఒక సేవకుడు ఎవరో పక్కన ఉంటూ గడిపేస్తున్నారండి మహానుభావులు. స్త్రీలు ఉన్నారు, అలాగా పురుషులు ఉన్నారు. అసలు లోకంలో ఏం జరిగిందనే విషయం వాళ్ళు పట్టించుకోరు కూడా. అసలు అత్యవసరమైతే తప్ప మాటే మాట్లాడరు. ఎంత అదృష్టమైన జీవనం అది. ఎంత అదృష్టం చేసుకుంటే అటువంటి జీవితం వస్తుంది. అసలు ముందు ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవడం. ఒంటరితనం అంటే ఏదో బాధ అనిపిస్తుంది, ఏకాంతం అంటే అది యోగం. అంటే ఏకాంతం అందరికీ వస్తుందా? ఏకాంతాన్ని ఆస్వాదించడానికి శక్తి ఉండాలి. అందుకే నేను ఇదివరకు చెప్పాను, నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకం ఒంటరితనం ఏకాంతం అనే దాంట్లో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఎవరితోడో మనం కోరుకుంటున్నాము అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం అనమాట. ఎవరూ లేకుండా ఉండగలుగుతున్నామంటే ఏకాంత స్థితిలో ఉన్నాం అనమాట. ఆ ఒంటరితనం నుంచి ఏకాంత స్థితికి వెళ్ళగలిగితే జీవన్ముక్తి.
అమ్మవారి నుంచి మనం నిజంగా కరుణారస సాగర అయినటువంటి అమ్మవారి నుంచి పొందవలసింది అదే. దాన్నే శంకరాచార్య సౌందర్య లహరిలో చెప్తారు. ఎలా ఇస్తుంది ఆవిడ, ఎంత దానం ఇస్తుంది, ఎంత కరుణ ఆవిడకంటే. దదానే దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీం, దదానే దీనేభ్య శ్రియమనిషమాశాను సదృశీం, అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే, తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే, నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం, నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్చరణతాం. అమ్మవారి పాదపద్మాలయందు నీ మనస్సును తుమ్మెదలాగా అర్పించవయ్యా, అక్కడి నుంచి బయటికి రాకుండా చూడవయ్యా, అదే జీవితానికి అందమైన ముగింపు అన్నారు శంకరాచార్య. సెలవు.